అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి కార్యక్రమాలను పర్వతగిరి మండలం అధ్యక్షులు శ్రీ అల్లాడి యాకయ్య గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు జరిపించడం, నన్ను ఆహ్వానించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే ఆయన అసలు పేరు. పూలే గారు 11వ తారీఖు ఏప్రిల్ 1827లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జన్మించారు. ఈయన తండ్రి గోవిందరావు గారు ఒక పూల వ్యాపారి. వాళ్ళు బీసీ మాలి కులానికి చెందిన వాళ్ళు. చిన్ననాటి నుంచి ఎన్నో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. ఈయన గొప్ప సంఘ సంస్కర్త, కుల వివక్ష, కుల వ్యవస్థ, అంటరానితనాలకు వాటి నిర్మూలనకు ఎంతో విశేషంగా కృషి చేసిన వ్యక్తి. ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించి మనువాదానికి వ్యతిరేకంగా పోరాడి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి మన బీసీ సమాజానికి. పూలే గారి యుక్త వయసులో ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి హాజరయ్యారని అక్కడ తీవ్ర అవమానానికి గురయ్యారు. అవమానం తనకే కాకుండా తన తోటి బహుజనులందరికీ జరిగినా కూడా మిగిలిన వారంతా ఆ అవమానానికి స్పందించకపోవడం పూలే గారిని అటు ఆశ్చర్యానికి మరియు బాధకు గురి చేశాయి. బానిసకు అవమానం ఏదో సన్మానం ఏదో తెలియదట. బానిస తన సంపదను కోల్పోయి వాడు వాని ఆత్మాభిమానాన్ని వదిలేసి ఈ బ్రాహ్మణ అగ్రకుల వర్ణాలకు వెట్టి చాకిరీ చేస్తూ లోకంలోని సమస్త దుఃఖాన్ని, కష్టాలను అనుభవిస్తూ ఒక జీవశ్చవంలా బతుకుతాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జ్యోతిరావు పూలే గారిని కలిసివేశాయి. 1873లో పూలే గారు తన అనుచరులతో సత్య శోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి హేతువాదం వైపు నిలిచారు. అంటే సైంటిఫిక్ రీజన్స్, గుడ్డిగా మూఢనమ్మకాలను నమ్మకుండా కొంచెం హేతువాదం వైపు ఆయన ప్రయాణం చేశారు. ముఖ్యంగా కుల మతాల్లోని దురాచారాలను, మూఢనమ్మకాలను, అంటరానితనం నిర్మూలించడానికి జీవితాంతం కృషి చేశారు ఆయన. పూలే గారు తన భార్య సావిత్రిబాయి గారికి చదువు నేర్పించి, ఉపాధ్యాయురాలిగా శిక్షణ ఇప్పించి, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది, అట్లా ఉపాధ్యాయురాలిగా శిక్షణ ఇప్పించి కొన్ని మహిళా పాఠశాలలు కూడా ఏర్పాటు చేశారు. మహిళా విద్యకు కృషి చేశారు. అదేవిధంగా మన సబ్బండ వర్ణాలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక పాఠశాలలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వితంతువుల కోసం ప్రత్యేక వసతి గృహాలు కూడా కట్టించారు. వితంతు గర్భిణీ స్త్రీల కోసం, వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం అనాథ శరణాలయాలు కూడా కట్టించారు. పూలే దంపతులు వాళ్లకు పిల్లల్ని వద్దనుకొని 1872లో ఒక అనాథ పిల్లవాడిని దత్తత తీసుకొని, ఒక వితంతు గర్భిణీ స్త్రీ పిల్లవాడు అతన్ని దత్తత తీసుకున్నారు. అదేవిధంగా 1872లో బాల హత్య ప్రతిబంధక్ అనే సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పని ఏంటంటే, ఎవరైతే వితంతువులు అనుకోకుండా గర్భిణీలు అవుతారో ఆ పిల్లల్ని సంరక్షించడం, వాళ్ళను మంచిగా చదివించడం, వాళ్ళను సమాజంలో వాళ్ళకు గౌరవ మర్యాదలు కల్పించి వాళ్ళు ఒక ఆదర్శప్రాయమైన జీవితం గడిపేలా ఆ వితంతువులు కూడా గుండు చేసుకొని, తెల్ల చీర కట్టుకొని ఒక మూలకు కూర్చోకుండా వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ సమాజంలో గౌరవ మర్యాదలతో బతకడానికి మన జ్యోతిరావు పూలే గారు, వాళ్ళ భార్య సావిత్రిబాయి గారు ఎంతో శ్రమించారు. అసలు ఈ బ్రాహ్మణులు ఎంతో ఆధ్యాత్మిక దోపిడీ చేసేవారు. బ్రాహ్మణులు లేకుండా పూజలు, పునస్కారాలు, ముఖ్యంగా పెళ్లిళ్ళు
బ్రాహ్మణులు లేకుండా ఇవన్నీ చేయించారు. అదేవిధంగా స్త్రీ పురుష లింగ వివక్ష అనేది లేకుండా అందరికీ సమాన విద్య అభ్యసించి ప్రజలందరూ కుల వివక్ష లేకుండా సమానత్వంతో బతకాలని ఆయన గ్రామాన పర్యటన చేసుకుంటూ అందరికీ ఉపన్యాసాలు ఇచ్చేవారు. జ్యోతిరావు పూలే గారి ముఖ్య విషయాలు చెప్పుకోవాలనుకుంటే, జ్యోతిరావు పూలే గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త, రచయిత. ఈయన దీనబంధు అనే వార్తాపత్రిక కూడా నడిపాడు. 1871 అనుకుంటా ఆయన వార్తాపత్రిక నడపడమే కాకుండా ఆంగ్లేయులు నడిపే పేపర్లలో కూడా, డైలీ న్యూస్ పేపర్లో కూడా ఎన్నో రచనలు కొనసాగించారు. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 1873లో గులాంగిరి అనే అద్భుత పుస్తకాన్ని రచించారు. దాంట్లో బ్రాహ్మణ మనువాదాన్ని ఎంతో ధైర్య సాహసాలతో ఎండగట్టారు. అన్నిటికన్నా చెప్పుకోదలసిన విషయం ఏంటంటే, ఇటు భారతీయ రైతులను, కార్మికులను వాళ్ళని ఏకం చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ కోసం ఎన్నో సేవలు చేశారు. వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఎన్నో చట్టాలు చేయమని అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వానికి ఉత్తరాలు రాయడమే కాకుండా, వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా చాలా రకాల ఉద్యమాలు చేసిన అసలు సిసలైన అభ్యుదయవాది మన జ్యోతిరావు పూలే గారు. కానీ మన కర్మ ఏంటంటే, ఇప్పటి కమ్యూనిస్టు నాయకులు ఎక్కడో ఉన్న కార్ల్ మార్క్స్, ఎగెన్ లెనిన్, స్టాలిన్ వీళ్ళ గురించి చెప్తారు. కానీ మన పక్క రాష్ట్రంలో ఉన్న జ్యోతిరావు పూలే గారి చరిత్రను మాత్రం మనకు చెప్పరు. సరే, 1883లో ఆయన ఆ పూనా పట్టణానికి మున్సిపాలిటీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ టైంలో తాగునీరు కోసం వాళ్ళు ఎన్నో ప్లానింగ్స్ కూడా చేశారు. ముఖ్యంగా మద్యపాన నిషేధం కొరకు జ్యోతిరావు పూలే గారు ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు. అగ్రవర్ణ ఆధిపత్యాన్ని నిరసిస్తూ బహుజనుల స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యం కోసం తన జీవితం మొత్తం అర్పించి అనేక ప్రాంతాలు పర్యటన చేసి తన సమస్త జీవితాన్ని అంకితం ఇచ్చారు. అలాంటి అసలైన మహాత్ముడు, నిజమైన మహాత్ముడు అని జ్యోతిరావు పూలే గారిని మనం చెప్పుకోవాలి. చివరకు తన 63వ ఏట దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆయన చనిపోవడం జరిగింది. గొప్ప మేధావి అయిన అంబేద్కర్ గారికి, గొప్ప సంఘ సంస్కర్త అయిన పెరియార్ గారికి, మరియు ఆధునిక కాన్షీరామ్ లాంటి ఎందరో బహుజన సంఘ సంస్కర్తలకు, ఉద్యమకారులకు, ఇప్పటి బీసీ ఉద్యమకారులకు కూడా జ్యోతిరావు పూలే గారు పూర్తిగా ఆదర్శప్రాయణీయులు. కనుక మనం అలాంటి గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, అసలు సిసలైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మనం కొనసాగిద్దాం. జై పూలే, జై బీసీ, జై హింద్. నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ పర్వతగిరికి నన్ను ఆహ్వానించినందుకు అల్లడి యాకయ్య గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బీసీ, జై హింద్.